శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 97వ అధ్యాయం ప్రదర్శించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని వివరిస్తూ పాండవ వన దహన సన్నివేశంలో ఇంద్రుడు ఏ విధంగా దేవతలతో యుద్ధంలో జయించాడు, ఇంద్రుణ్ణి ఏ విధంగా ఓడించాడు, సంతృప్తి పరిచాడు, ఖాండవ వనాన్ని దహించడానికి అగ్నికి ఏ విధంగా తోడ్పాటు పడ్డాడు, ఏ విధంగా సహాయపడ్డాడు అనేదంతా కూడా సంక్షిప్తంగా ధృతరాష్ట్రుడికి వివరించి అటువంటి అర్జునుని మేము యుద్ధంలో జయించలేము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 97వ అధ్యాయం. నెక్స్ట్ స్లోగా మనం ఈ అధ్యాయంలో పూర్వపాఠంలో మనం 40 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అర్జునుడి యొక్క పరాక్రమానికి దేవతలందరూ కూడా యుద్ధం చేయలేక తలోదిక్కు పట్టుకుని పారిపోయారు. దేవేంద్రుడిని కూడా వదిలిపెట్టేసి ఆ దెబ్బలకి తట్టుకోలేక పారిపోయారు. ఎవరు పారిపోయారు? మామూలు వాళ్ళు కాదు, పారిపోయింది. ప్రాచీం రుద్రాసగంధర్వా దక్షిణాం మరుతో యయుః దిశం ప్రతీచీం భీతాస్తే వసవచ్చ తదా అశ్వినో. రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ 4 దిక్కుల వైపు పరిగెత్తారు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక. అంతేకాకుండా సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు ఊర్ధ్వ దిక్కుకు వెళ్ళిపోయారు. ఏవం సురగణా సర్వే ప్రాద్రవం సర్వతో దిశం ముహుర్ముహు ప్రేక్షమాణా పార్థమేవ సకార్ముకం. ఈ విధంగా దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దిక్కులకి వాళ్ళు పారిపోయి ముహుర్ముహుర్ ప్రేక్షమాణా పార్థమేవ సకార్ముకం. ఆ అర్జునుని యొక్క ధనస్సుని చూస్తూ ఆశ్చర్యపోతూ పక్కన వాళ్ళందరూ కూడా అనేక దిక్కులకి పారిపోయి వెళ్ళిపోతున్నారు. విధృతాం దేవసంఘాం స్తాన్ రణే దృష్ట్వా పురందరః తత్ర క్రుద్ధో మహాతేజా పార్థం బాణైరవాకిరత్. ఎప్పుడైతే దేవతల్ని ఈ విధంగా జయించాడో, దేవతలు తట్టుకోలేక పారిపోతున్నా తేజా పార్థుడి పట్ల విపరీతమైనటువంటి బాణ ప్రహర్ష కురిపిస్తున్నాడు. క్రుద్ధ, కోపించినటువంటి ఆ ఇంద్రుడు పురంధరుడు ఈ సన్నివేశాన్ని చూసి కోపించి మహా తేజస్సుతో ఉన్నటువంటి పార్థుణ్ణి నివారించాలి అని చెప్పి తన యొక్క బాణాలతో విపరీతంగా గాయపరిచాడు అర్జునుడు ఆ ఇంద్రుడు వేసిన దెబ్బలకి గాయపడి కూడా పార్థుడు కూడా ఇంద్రుని మళ్ళీ గాయపరుస్తున్నాడు. తర్వాత శ్లోకంలో 43వ శ్లోకం. పార్థోపి చక్రం వివ్యాధ అంటే గాయపరచడం. ఇంద్రుణ్ణే గాయపరిచేట్టు కొట్టాడు. ఆ సమయంలో అర్జునుడికి ఇంకా పక్కన బ్రహ్మదేవుడున్నా కొట్టేస్తాడు అన్నట్టుగా ఉన్నాడు. పార్థోపి చక్రం వివ్యాధమానుషో విబుధాధిపం తతస్సోష్మమయం వర్షం యసృజద్ విబుధాధిపః తచ్చరైరర్జునో వర్షం ప్రతిజాఘ్నేత్యమర్షణః. తతస్సో అశ్మమర్ష్. ఎప్పుడైతే ఇంద్రుడు
అర్జునుడి దెబ్బల్ని ఆ శక్రుడు కూడా, దేవేంద్రుడు కూడా గాయపడ్డాడు. వివ్యాధ, ఆ బాధ, ఆ నొప్పి, ఆ బాణాల పరంపరకి తట్టుకోలేక చివరికి ఇంద్రుడు కాస్త ఇంకాస్త తన యొక్క యుద్ధాన్ని పెంచాడు. ఎట్లా అంటే అశ్మమయం వర్షం, రాళ్ల వర్షం కురిపించాడట. అంతకుముందు మేఘాలతో జలమయంతో వర్షాన్ని కురిపిస్తే ఇప్పుడు ఏమన్నా అశ్మమయం వర్షం, అశ్మములు అంటే రాళ్లతో, రాళ్ల వర్షం, మొత్తం అంత పిడుగురాళ్ళు. యసృజద్ విబుధాధిప, విబుధాధిప, ఆ దేవతలకి అధిపతుడైనటువంటి ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తే వస్తున్నటువంటి రాళ్ల వర్షాన్ని తచ్చరైరర్జునో వర్షం, ఆ పడుతున్నటువంటి రాళ్ల వర్షాన్ని బాణ వర్షంతో కొట్టాడు మొత్తం. ప్రతిజాగ్నేత్యమర్షణ, ఏమాత్రము బెదురు లేకుండా. ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది వీరుల్లో ఎప్పుడైనా సరే. ఇటువంటి యుద్ధంలో బాగా చదువుకున్న వాడి చూడండి, చిన్న చిన్న క్వశ్చన్లు ఇస్తే సరిగ్గా బే ఏముంది పేపర్ చాలా సరిగ్గా, మంచి కాస్త కష్టమైనటువంటి క్వశ్చన్లు ఇచ్చామంటే చదివినటువంటి వాడికి బా పేపర్ చాలా బాగుంది, ఈరోజు చాలా బాగుంది అనుకుంటాడు. అంటే వాడి యొక్క మేధస్సుకి ప్రజ్ఞకి ఇంకాస్త పదును పెట్టినట్టు అవుతుంది. అలాగే వీరుడైనటువంటి అర్జునుడికి ఆ శరవర్షం, ఆ రాళ్ల వర్షం చూసేటప్పటికి ఇంకాస్త ఉత్సాహం వచ్చింది. ఇంద్రుడు ఇంకాస్త పెంచాడు. అధ సంవర్ధయామాస, సంవర్ధయామాస అంటే పెంచడం, ఇంకా రెట్టింపు వర్షం. అధ సంవర్ధయామాస తద్వర్షం దేవరాడపి భూయ ఏవ మహావీర్యం జిజ్ఞాసు సవ్యసాచిన. ఎప్పుడైతే ఇంద్రుడు ఆ రాళ్ల వర్షాన్ని మరింతగా పెంచాడో, సవ్యసాచిన జిజ్ఞాసు, అర్జునుల్లో కూడా జిజ్ఞాస పెరిగిందిరా, ఇప్పుడు బాగుంది యుద్ధం అంటే. అంటే తన యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఇప్పటి వరకు దేవతలు చేసినంత ఏదో పిల్లలతో కొట్టి ఆడుకున్నట్టుగా ఉంది అంతే. ఇప్పుడు ఇంద్రుడు అట్లా ఓ పక్కన రాళ్ల వర్షం, ఇంకా పిడుగురాళ్ళు అట్లా పడేస్తూ ఉంటే కొండల్ని పిండి పిండి చేసేస్తున్నాడు అర్జునుడు. వేలాది బాణాలతో, ఈ రాళ్ళు కూడా కాదు, ఈసారి డైరెక్ట్ గా కొండను తీసుకొస్తున్నాడు. ఈ అశ్మ వర్షము, రాళ్ల వర్షము అర్జునుడికి ఏమాత్రం పనికి రావట్లే, పని చేయట్లేదని చెప్పి సోష్మ వర్షం మహావేగమిషుభి పాండవోపిచ విలయం గమయామాస హర్షయన్ పాకశాసనం. అంత అద్భుతమైనటువంటి వేగంతో రాళ్లు పడుతున్నా, విరుచుకు పడుతున్నా ఏమాత్రము చెలించకుండా వచ్చినటువంటి ప్రతి రాతి ముక్కని కూడా తన మీదకి రాకుండా ముక్కలు 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 చేస్తూ ఉంటే, కొడుకు యొక్క వీర అద్భుతమైనటువంటి పాటలను చూసి హర్షయన్ పాకశాసన, ఆనందం కలిగిందిరా ఒక్కసారి ఇంద్రుడికి, తండ్రికి. అర్జునుడి తండ్రి ఇంద్రుడు, ఆ తండ్రికి ఆనందం ఓ పక్కన కలిగింది. అయినా సరే దేవతలు పక్షాన ఉన్నాను కాబట్టి, దేవతలందరూ గాయపడిపోయి ఈ విధంగా పరిగెడుతుంటే నేను ఈ విధంగా ఆనందంగా ఉండాలి కాబట్టి ఎలాగైనా సరే వీడిని దండించాల్సిందే, ఈ కుర్రాన్ని దండించాల్సిందే. ఉపాదాయతు పాణిభ్యామంగదం నామ పర్వతం సద్రుమం యసృజత్ చక్రో జిఘాంసుం శ్వేతవాహనం. ఎంత కోపం వచ్చిందంటే చివరికి అర్జునుడి మీదకి ఇప్పుడు జిఘాంసం అనే పదం వాడారు ఇక్కడ వ్యాసులు వారు. జిఘాంసం అంటే సంహరించేంతగా, అర్జునుడిని సంహరించే ఉద్దేశంతో కొట్టినట్టు కొట్టాడు అర్జునుడు, ఆ, ఇంద్రుడు అర్జునుడిని. దేంతో కొట్టాడయ్యా అంటే అంగదం నామ పర్వతం, ఓ పర్వతంతో కొడుతున్నట. ఇంద్రుడు ఓ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పర్వతాన్ని ఉపాదాయతు పాణిభ్యాం, తన చేతులతో ఇంద్రుడు ఆ పర్వతాన్ని తీసుకొచ్చి, మరి అంగదం అనేటువంటి ఒక పర్వతాన్ని తీసుకొచ్చి, దేంతో సద్రుమం, చెట్లు చేమలు లతలు జీవులు అన్నీ ఉన్నాయి ఆ పర్వతం మీద. ఆ పర్వతాన్ని అలాగే తీసుకొచ్చాడు, ఏదో దులిపి తీసుకురావడం కూడా కాదు. మొత్తం కొండ కొండని పర్వతాలతో చెట్లతో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి వ్యసృజ చక్రో, ఇంద్రుడు కాస్త అర్జునుడి మీద అలా ఆ పర్వతాన్ని పడేస్తే, ఎందుకని జిఘాంసుం శ్వేతవాహనం, శ్వేతవాహనం అంటే అర్జునుడిని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో పడగొట్టాడు. పైన ఏమన్నా ఆనందించాడు, మళ్ళీ దేవతలు గుర్తొచ్చాడు, ఓహో నేను దేవతల పక్షాన ఉన్నా కదా, యుద్ధం చేయాలి కదా అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ ఒకసారిగా కోపం తెచ్చుకుని మరి మా దేవతలనే కొడతావా అన్నట్టుగా అర్జునుడి మీద ఒక్కసారిగా సంహరించే ఉద్దేశంతో పర్వతాన్ని విసిరేశాడు. తతో అర్జునో వేగవద్ వేగవద్భిర్జ్వలమానైరజిహ్వగైః బాణైర్విధ్వంసయామాస గిరిరాజం సహస్రధా. తతః అర్జునో వేగవద్భిః జ్వలమానైః. జ్వలమానము అంటే
మండుతూ ఉన్నటువంటి బాణాలతో, మామూలు బాణాలు కూడా కాదు, మండుతూ ఉన్నటువంటి అగ్ని అలా నోరు తెరుచుకుని ఆ నిప్పురవ్వలు కక్కుతూ ఉండేటువంటి బాణాలతో విధ్వంసం చేసి పారేశాడు ఆ గిరిరాజాన్ని. గిరిరాజం బాణైర్ విధ్వంసయామాస. ఎట్లా ఒకే ఒక్క పర్వతాన్ని వేలాది ముక్కలు 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 పీసులు 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 అయిపోతున్నాయి. ఆ గిరిరాజం ఒక్కటిగా ఉన్నటువంటి పర్వతరాజమైనటువంటి అంగదం అనే పర్వతం కాస్త వేలాది అంగదం ముక్కలు అయిపోయినాయి. వాటి యొక్క అంగాలన్నీ చిన్న భిన్నం అయిపోయినాయి. అంగదానికి అంగాలు లేవు. ఆశ్చర్యపోయాడు ఒక్కసారి దేవేంద్రుడు. దీన్ని జయించడం కష్టంగా ఉంది అనుకున్నాడు. అర్థమైపోయింది ఆ సాహసము, ఆ శక్తి. శక్రం చ పాతయామాస శరై పార్థో మహాన్యుధి తతశ్చక్రో మహారాజ రణే వీరం ధనంజయం. ఆ తర్వాత శక్రుడు కూడా అనేకమైనటువంటి బాణాలతో అర్జునుని జయించే ఉద్దేశంతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత శక్రుడిని కూడా ఆ రణంలో దానికి తగ్గట్టుగానే ధనంజయుడు కూడా సమాధానాలు చెప్పాడు. అంటే ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధంలో ఆరితేరి బ్రహ్మాండంగా ధనుసు యుద్ధం చేస్తున్నారు పక్కన. ఇక చివరికి ఆ యుద్ధము, ఆ యుద్ధ కౌశలం చూసి జ్ఞాత్వా జేతుమశక్యం. జేతుమశక్యం అంటే వీణ్ణి జయించడం కష్టము, అశక్యము, సాధ్యం కాదు, నా వల్ల కాదు అనుకున్నాడు ఇక ఇంద్రుడు. జ్ఞాత్వా జేతుమశక్యం తం తేజోబల సమన్వితం పరాం ప్రీతి యయౌ తత్ర పుత్ర శౌర్యేణ వాసవ. ఆ పుత్రుడి యొక్క, అర్జునుడి యొక్క శౌర్య పరాక్రమాలు స్వయంగా ఇంద్రుడు ప్రత్యక్షంగా తాను చూసి అనుభవించి, ఆ దెబ్బలు, వాడు కొట్టిన దెబ్బలు, అబ్బా ఏమున్నాయో, ఏం నొప్పులో ఒళ్ళంతా, అట్లా కొట్టాడు. తాను వేసినటువంటి వాటిని సునాయాసంగా ఎదుర్కొన్నాడు, అవలీలగా ఎదుర్కొన్నాడు. అట్లా తేజోబల సమన్వితమైనటువంటి తన కుమారుని యొక్క బలాన్ని చూసి వీణ్ణి జయించడం నా తరం కాదు. ఇంతకంటే తండ్రికి ఏం గర్వకారణం కావాలండి? ఇంతకంటే తండ్రికి అద్భుతమైనటువంటి కానుక ఏముంటుంది? తండ్రిని మించిన తనయుడు అంటే ఇదే కదా. తదా తత్ర నతస్యాస్తి దివి కశ్చిన్మహాయశాః సమర్థో నిర్జయే రాజన్నపి సాక్షాత్ ప్రజాపతి. సాక్షాత్ ప్రజాపతి దిగి వచ్చినా కూడా ఇప్పుడు ఈ సందర్భంలో అర్జునుడిని జయించలేరు అన్నట్టుగా ఉన్నదయ్యా మహారాజా అంటూ, రాజన్నపి, ఎటువంటి రాజులైనా సరే, ప్రజాపతి అయినా సరే, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా సరే, దివి కశ్చిన్ మహాయశ, ఇంకా దివ్యలోకం నుండి ఎవరైనా దిగి వచ్చినా సరే అర్జున్ని జయించలేరు అని అర్థం చేసుకున్నాడు పాపం వచ్చినటువంటి ఇంద్రుడు. తతః పార్థః శరైర్హత్వా యక్ష రాక్షస పన్నగాన్ దీప్తే చాగ్నౌ మహాతేజాః పాతయామాస సంతతం. ఇక ఆ ఇంద్రుడు కాస్త అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంద్రుణ్ణి, దేవతల్ని జయించేసినటువంటి అర్జునుడు తర్వాత తాను చేయవలసినటువంటి పని ఏమిటి? అగ్నిదేవుడికి ఖాండవ వనాన్ని దహించడంలో సహాయపడ్డాడు. ఎప్పుడైతే ఇంద్రుడు విరమించాడో ఇక అగ్నికి అడ్డు అదుపు లేదు, ఆటంకమే లేదు, దగించుకుంటూ పోతున్నాడు. కానీ అగ్నిదాహన కీలలలోంచి తప్పించుకునేటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాణులు కూడా తప్పించుకోకుండా కాపలా కాస్తున్నారు కృష్ణార్జునిద్దరు ఆ దండకారణ్యానికి. మొత్తం భయంకరమైనటువంటి ఖాండవ వనం. ఆ ప్రచండంగా మండుతున్నటువంటి ఆ అగ్నిలోంచి యక్ష రాక్షస పన్నగాన్, యక్షులు, రాక్షసులు, పన్నగములు ఏవైనా తప్పించుకుంటూ ఉంటే బాణాలతో కొట్టి మరి అగ్నిలో పడేస్తున్నారు. దీప్తేచాగ్నౌ మహాతేజ పాతయామాస. పాతయామాస అంటే పడేయటం. ఆ ఖాండవనంలో అగ్నిలో దహించేట్టుగా అగ్నికి మాటిచ్చాడు. కాబట్టి ఒక్క ఈగ కూడా పక్క నుంచి వెళ్ళకూడదు అంతే. ఒకవేళ వెళ్ళింది అంటే వీళ్ళిద్దరిని శరణు వేడినటువంటి తర్వాత వీళ్ళు అభయం ఇస్తే తప్ప, ఎవరైనా వచ్చి శరణు వేడితే అప్పుడు అభయం ఇస్తారు. శరణు వేడినటువంటి వాళ్ళకి అభయం ఇవ్వడం లక్షణం. అలా కాకుండా ఎగిరిపోతున్నా, తప్పించుకుపోతున్నా, పక్క నుంచి పోతున్నా ఉన్నారంటే కొట్టాడు. ఏమీ తప్పించుకోలేక కొన్ని లక్షల ప్రాణులు ఆహుతి అయిపోయినాయి ఖాండవ వనంలో. ప్రతిషేధయితుం పార్థం నశేకుస్తత్ర కేచన దృష్ట్వా నివారితం శక్రం దివి దేవగణైః సహ. ప్రతిషేధయితుం పార్థం నశేకుః. ఆ అర్జునుడు ఖాండవ వనంలో ఆ విధంగా కొడుతూ ఉంటే ఎవరు ఆపలేకపోయారు. నశేకు అంటే నశక్త, వాళ్ళ తరం కాలేదు ఆపటం. దృష్ట్వా నివారితం శక్రం,
శక్రుడు దేవేంద్రుడు చూసి కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎట్లాంటి శక్రుడు? ఒంటరిగా ఉన్నవాడు కాదు. దివి దేవగణై సహ దేవతాగణాలందరితో వచ్చాడు. వచ్చి కూడా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు. అలా తనకిష్టమైనటువంటి వనం, తన స్నేహితుడు తక్షకుడు పరివారం అంతా ఉన్నటువంటి వనం, అలాంటి వనాన్ని అలా దహిస్తూ ఉంటే ఏమీ చేయలేక అర్జునుడు వస్తున్నటువంటి వాళ్ళని కొడుతూ ఉంటే ఏం చేయలేకపోయాడు. ఎలా ఉంది ఆ పరాక్రమం అంటే, ఇంద్రుణ్ణి గెలిచిన ఆ సన్నివేశం ఎలా ఉంది అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎట్లా ఉంది అంటే, నాన్న, యథా సుపర్ణ సోమార్థం విబుధాన్ అజయత్పురా తథా జిత్వా సురాన్ పార్థ తర్పయామాస పావకం. ఏ విధంగా అయితే సుపర్ణుడు గరుత్మంతుడు అమృతం తేవడానికి వెళ్ళి అమృత భాండాన్ని కలశాన్ని తీసుకుని వస్తూ వస్తూ ఇంద్రుడిని ఫెడేల్మని ఒక కొట్టుడు కొట్టి ఆ దేవతలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి ఇంద్రుడిని కూడా ఒక దెబ్బ వేసి వాళ్ళందరినీ జయించి ఏ విధంగా అయితే అగ్నిని ఈ అమృత భాండాన్ని తీసుకువచ్చాడో, అట్లా అర్జునుడు దేవతల్ని జయించి శక్రుణ్ణి నానా రకాలుగా, ఇంద్రుణ్ణి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు అందరినీ గెలిచి చిట్ట చివరికి ఇప్పుడు అగ్నికి ఆనందంగా తృప్తిగా ఆహుతులు ఇస్తున్నట్టుగా ఉంది. అట్లా ఇచ్చాడు నాన్న అని దుర్యోధనుడు వాపోతున్నాడు తండ్రి దగ్గర. యథాసుపర్ణ సోమార్థం, సోమము అంటే సోమరసం, అమృతం. కాబట్టి అమృతం కోసం ఏ విధంగా అయితే గరుత్మంతుడు విభుదాన్ అజయత్ పురా, పూర్వం ఏ విధంగా అయితే దేవతల్ని జయించాడో తథా ఆ విధంగా అర్జునుడు జిత్వా సురాన్ పార్థ, అర్జునుడు ఆ విధంగా దేవతల్ని జయించి తర్పయామాస పావకం, అగ్నిదేవుడికి తృప్తిగా ఆహుతులిచ్చాడు, సంతృప్తి పరిచాడు అగ్నిదేవుని నాన్న. తతోర్జున స్వవీర్యేణ తర్పయిత్వా విభావసుం రథం ధ్వజం చ సాహాయ్యం దివ్యానస్త్రాంశ్చ పాండవ. సంతృప్తి పడినటువంటి అగ్నిదేవుడు విభావసు తర్పయిత్వ, సంతోషంతో హాయిగా ఆ అర్జునుడికి రథాన్ని, ధ్వజాన్ని, సహాయంగా దివ్యమైనటువంటి అస్త్రాలని కూడా ఇచ్చాడు అని చెప్పి దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ దుర్యోధనుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కడ కృష్ణుడి యొక్క ప్రసక్తే రాకుండా జాగ్రత్త పడ్డాడు. అక్కడ కృష్ణుడికి ఇచ్చాడు, కృష్ణుడు సహాయపడ్డాడు. కృష్ణార్జునుడు ఇద్దరు కలిపి ఖాండవ వనంలో అగ్నికి సహాయపడితే కృష్ణుడి యొక్క ప్రస్తావనే లేకుండా తనకి కావలసినటువంటి అర్జునుడి మాత్రమే చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడైనా కృష్ణుడి మాట ఎత్తామనుకో అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఆయన మహానుభావుడు, ఆయనకేముంది. కాబట్టి ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతూ అర్జునుని మేము గెలవలేమంటున్నాడు. కృష్ణుడిని గెలవలేమంటుంది ఇక్కడ, అర్జునుని మేము గెలవలేమంటున్నాడు. అర్జునునే గెలవలేకపోతే ఇంక కృష్ణ పరమాత్మ జోలికి ఏం వెళ్తాడు ఈ పిచ్చి వెధవ. కాబట్టి మేము జూదం ఆడాలి, ఆ వెళ్తున్నటువంటి పాండవుల్ని మళ్ళీ పిలిపించు, ఇదే వీడి వంతపాట. గాంధీవం చ ధనుశ్రేష్టం తూణీ చాక్షయ సాయకౌ ఏతాన్యపి చ భీభత్సు లేభే కీర్తి చ భారత. ఆ అగ్నిదేవుడి దగ్గర నుంచి గాంధీవాన్ని, అద్భుతమైనటువంటి గాంధీవం అనే ధనస్సుని, శ్రేష్టమైనటువంటి ధనస్సు, ఉత్తమమైనటువంటి ధనస్సు, తూణీచా అక్షయ సాయకౌ, అక్షయ తూణీరాలు, అమ్ముల పొదులు, ఆ బాణాలు తీసిన కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏతాన్యపి భీభత్సు లేభే, లేభే అంటే పొందుట. అగ్నిదేవుడి వరప్రసాదంతో ఇవన్నీ పొందాడు నాన్న. ఇంతవరకు ఈ విధంగా ఖాండవ వనదహనంలో దేవాసురుల్ని, దేవతలని, యక్షుల్ని, గంధర్వుల్ని వీళ్ళందరినీ జయించి ఇంద్రుడికి కూడా సావగొట్టి చితక్కొట్టేసాడు. శక్రుడు కూడా గాయాల పాలైపోయి వివిధ రకాలుగా ఓడిపోయి చివరికి తాను ఏమి చేయలేక నిస్తేజుడే వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అట్లా జయించాడు. ఇంతేకాదు నాన్న, ఆ తర్వాత అర్జునుడు అనేకమైనటువంటి దిక్కులలో ఏ దిక్కులో ఏ విధమైనటువంటి యాత్రలు చేశాడంటే, భూయోపి శృణు రాజేంద్ర పార్థో గత్వోత్తరాం దిశం, ఉత్తర దిక్కు దిగ్విజయ యాత్ర చేశాడు నాన్న అన్నాడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేస్తున్నప్పుడు ఆ రాజసూయ యాగానికి నలుగురు సోదరులు 4 దిక్కులకు వెళ్ళి, ఇవన్నీ మనం ఆదిపర్వంలో చెప్పుకున్నటువంటివి. అవన్నీ సంక్షిప్తంగా అన్ని దాదాపు ఒక 40-50 అధ్యాయాలు చెప్పుకున్నవి ఒక అధ్యాయంలో సంక్షిప్తీకరించి అర్జునుడి గురించి చెప్తున్నాడు. పార్థో గత్వా ఉత్తరాం దిశం, ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్ళి అక్కడ విజిత్య నవవర్షాంశ్చ సపురాంశ్చ సపర్వతాన్, అక్కడ పర్వతాలు, పురములు, పట్టణాలు
జానపదాలు మొదలైనటువంటివన్నీ కూడా జయించి అన్ని ప్రదేశాలని కూడా జయించేశాడు మొత్తం అన్ని. జంబూద్వీపం వశే కృత్వా సర్వం భరతర్షభ బలాజ్జిత్వా నృపాన్ సర్వాన్ కర్కరే చ వినివేశ్య చ కరే చ వినివేశ్య చ విడతీస్తే జంబూద్వీపం వశీకృత్య మొత్తం జంబూద్వీపాన్నంతా తన వశం చేసుకున్నాడు, హస్తగతం చేసుకున్నాడు ఉత్తరదేశం. సర్వం భరతర్షభ, భరతర్షభ అనేటువంటిది ఇక్కడ తండ్రికి వాడిన సంబోధన. ఓ భరతర్షభ, తండ్రి ధృతరాష్ట్ర మహారాజా. ఇట్లా మొత్తం తన హస్తగతం చేసుకున్నటువంటి వాడు అర్జునుడు ఉత్తర దిక్కులో మొత్తం రాజులందరినీ జయించి వాళ్ళ దగ్గర నుంచి కరేచ వినివేశిత, కరము అంటే పన్ను, రాజసూయ యాగానికి తన వంతు పన్ను, వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా జయించి తీసుకొచ్చాడు నాన్న. అనేకమైనటువంటి రత్నాలు, రత్నాన్యాదాయ సర్వాణి గత్వా చైవ పునః పురీం తతో జ్యేష్ఠం మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరం రాజసూయం క్రతుశ్రేష్టం కారయామాస భారత. తన సోదరుడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటే ఆ రాజసూయ యాగం అనే మహాక్రతువులో దగ్గర ఉండి జరిపించాడు. అనేకమైనటువంటి రత్నాన్ని ఆదాయ సర్వాణి, వివిధ రకాలైనటువంటి రత్నాలని మొత్తం అన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి తన నగరానికి వచ్చాడు. తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చి దగ్గర ఉండి ధర్మరాజు చేత ఆ రాజసూయ యాగాన్ని పెద్దన్న గారితో దగ్గర ఉండి కారయామాస చేయించాడు నాన్న అంటూ ధర్మరాజు రాజసూయ యాగంలో ప్రధానమైనటువంటి పాత్రధారి అర్జునుడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు దుర్యోధనుడు. ఆ తర్వాత శ్లోకాలు మన రేపటి పాఠంలో మనం ప్రవచించుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.